క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు బైబిల్ స్టడీస్కు క్రీస్తు ప్రేమతో మనందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు సాయంకాలం ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు లోకమును ఎంతో ప్రేమించినందుకు ఆయనకి స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీ ప్రియ కుమారుని లోకమునకు పంపినందుకై మీ స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఆయనందు విశ్వసించువారు, మిమ్మల్ని విశ్వసించువారిని నశింపక నిత్య జీవం పొందినట్లుగా మీరు మాకు అనుగ్రహించినందుకై మీ స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని మేమందరం విశ్వసించటానికి, యేసయ్య శిలువ కార్యమును మేము విశ్వసించటానికి, మరి తద్వారా దేవుని కృప ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మేము మీకు మీరు చేసిన కార్యములకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కొరకై సాక్షులుగా జీవించట ఏమి యొక్క చిత్తమై ఉన్నందుక మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చండి. మీ వాక్యములోని అంశములను ధ్యానం చేయుచుండగా వినుటకు గల చెవులను, లోబడే హృదయాన్ని, మరి మీ వాక్యమును సాత్వికముతో స్వీకరించేటువంటి మనస్తత్వాన్ని మాకందరికి దయచేయమని అడుగుచు యేసు నామమున సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకునే కాలంలో మరి హైయర్ స్టడీస్లో అక్కడ బోధించేటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనుసరించే విధానాలను మనము ఒకసారి గమనిస్తే, గతంలో జరిగిపోయినటువంటి క్లాసెస్ అంశాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుని ముందుకు పోతూ ఉంటారు. ఆ విధంగా మనం ఈ బైబిల్ స్టడీలో కూడా గత 2 వారాల్లో జరిగినటువంటి, మాట్లాడుకున్నటువంటి, ధ్యానం చేసినటువంటి అంశాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుని ముందుకు పోదాం. మనం రక్షణ గురించి ఫస్ట్ ధ్యానం చేస్తాం. సాల్వేషన్ గురించి, మరి శాంక్టిఫికేషన్ గురించి, రిడెంప్షన్ గురించి మనము ఈ యొక్క బైబిల్ క్లాసెస్ లో ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క శీర్షికలో మరి రక్షణ గురించి, నిశ్చయత, సరైనటువంటి నిశ్చయత లేనటువంటి వారిని గురించి మనము ధ్యానం చేశాం. దాని కారణాలను కూడా పరిశీలన చేశాము. ఆ తర్వాత మరి ఈ రక్షణ గురించి, మనం పొందినటువంటి రక్షణ ఏ విధంగా పొందుకున్నాం, మరి విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనము రక్షణ పొందుకున్నామా, లేక మన క్రియల ద్వారా రక్షణ పొందుకున్నామా అనే అంశాన్ని ఎక్కువగా మరి మనము పరిశీలన చేశాము. కాబట్టి దేవుని కృప ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. దాని ప్రకారమే, ఎందుకంటే బైబిల్ వాక్యములు మనకు ఆధారంలో మనం పరిశీలన చేస్తే, మరి ఇక్కడ రోమేయులకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, రక్షణ కృప వలన అయినది ఎడల అది క్రియల వలన అయినది కాదు. కాబట్టి క్రియల వలన, మన క్రియల వలన అయినది కాదు, రక్షణ కృప వలనే అయినది అనేటువంటి మాట చూస్తాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు కృప ద్వారా, విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, అది మీ వల్ల అయినది కాదు, దేవుని యొక్క కార్యం. కాబట్టి మన కార్యములు బట్టి కాదు, ఆయన యొక్క కృపను బట్టి అనేటువంటి అంశాన్ని మనము మరి పరిశీలన చేసుకున్నాం. ఈ యొక్క కృపా వార్తను, ఈ యొక్క రక్షణ వార్తను, ఈ యొక్క సువార్తను, క్రీస్తు సువార్తను ప్రకటించటే నిజమైనటువంటి సువార్తగా మనము గుర్తించాం. మరి ఇదే సందర్భంలో మరి తప్పుడు సువార్తలు లేక విభిన్న సువార్తలు, ఈ యొక్క కృపకు, విశ్వాసానికి భిన్నమైనటువంటి సువార్తలు, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి సువార్తలు అన్నింటిని గురించి కూడా మరి చూసాం. సుమారు 9 రకాలైనటువంటి గాస్పెల్స్ మనము తెలుసుకున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం. కాబట్టి వీటన్నిటి విషయంలో మనము హృదయంలో పెట్టుకొని మనము ముందుకు జాగ్రత్తగా పోవాల్సిన వారమై ఉన్నాము. మరి తప్పుడు దోవకు పోకుండా, రాంగ్ రూట్ పోకుండా కరెక్ట్ రూట్ పోవటానికి మరి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమైన సువార్తకు, తప్పుడు సువార్తకు తేడా ఎలా తెలుసుకోవాలి? మన ప్రపంచంలో ఎన్నో విధాల సువార్తలు మనకు అనుదినము యూట్యూబ్ ద్వారా, ప్రసంగాల ద్వారా, మీటింగ్స్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. ఇందులో నిజమైంది ఏది, అసత్యమైంది ఏది ఎలా తెలుసుకోవాలి? నిజమైన సువార్త ఎప్పుడైనా కూడా రక్షణ భారాన్ని క్రీస్తు మీద మోపుతుంది. అంటే మన రక్షణ క్రీస్తు వలనే కలిగింది అనేది నిజమైన సువార్త చెప్తుంది, క్రీస్తు చేసిన కార్యము వల్ల. తప్పుడు సువార్త ఏం చెప్తుందంటే, రక్షణ భారము మనుషుని మీద, అంటే మన మీద మోపుతుంది. మనం రక్షణ పొందాలంటే
మనమే బాధ్యులు, మనమే ఏదో ఒకటి చేసి రక్షణ పొందుకోవాలి అనే విధానాన్ని తప్పుడు సువార్త చెప్తుంది. లేదా ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, తప్పుడు సువార్త రక్షణ భారాన్ని క్రీస్తు మీదను మనుషుని మీదను ఇద్దరి మీద మోపుతుంది అని చెప్పొచ్చు. అంటే క్రీస్తుతో పాటు మనం కూడా ఏదైనా చేస్తేనే రక్షణ పొందుకోగలము అని తప్పుడు సువార్త చెప్తుందన్నమాట. నిజమైన సువార్త ఎప్పుడు అలా చెప్పదు. నిజమైన సువార్త దేవుని వాక్య ప్రకారముగా దేవుని కృపయే ఉన్నది. దేవుని కృప వలనే మనకి రక్షణ కలుగుచున్నది. కృప వలనే అయితే అది క్రియల వల్ల కాదు, క్రియల వల్ల అయితే అది కృప కానే కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ సింపుల్ సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు నిజమైన సువార్త ఏంటో తప్పుడు సువార్త ఏంటో మనము కనుగొనగలం. అంతేకాకుండా మరి ఇది కరెక్ట్, ఇది తప్పు కాదని చెప్పడానికి ప్రతి మాటకు కూడా మనము బైబిల్నే ఆధారంగా తీసుకొని బైబిల్ వాక్యానుసారంగా మనము ముందుకు పోతున్నామని కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మరి ఇంకా ఈరోజు సువార్తకు ఈరోజు అంశంలోనికి మనం అడుగు పెడితే మొట్టమొదటగా ఈ యొక్క తప్పుడు సువార్తలు ముగింపు పలికి తర్వాత ముందుకు పోదాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన భూలోకంలో మానవుడిగా సంచారం చేస్తున్నప్పుడు ఆయన పరిచర్యలో 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు గాని తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యానికి ప్రవేశించునని చెప్పాడు. కాబట్టి అంతేకాకుండా మరి చివరి దినాల్లో తీర్పు దినమున అనేక మంది నా దగ్గరికి వచ్చి, దేవా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టాము, మరి అస్వస్థతలు చేశాము, ఆకారములు చేసి సీకారం చేసాము, అనేక మంది చెప్పుకుంటూ వస్తారు. కానీ వారందరినీ కూడా మరి నేను అక్రమం చేయవారులా నేను మిమ్మల్ని ఎరగను, మీరు నా ఎదురుని తెలియపోండి అని చెప్తానని చెప్పాడు. అంటే ఇది చాలా భయాన్ని కలిగించేటువంటి స్టేట్మెంట్. మరి క్రైస్తవులు అనేక మంది మరి రాంగ్ రూట్ లో పోయినటువంటి వారు మరి విభిన్న స్వార్థలను అనుసరించి ఆ యొక్క పద్ధతిలో ముందుకు పోయి మరి వారు కూడా క్రీస్తును మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఒక మరి దేవుని యొక్క చిత్తానుసారంగా చేయలేదు అక్కడ అని మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. యేసు ప్రభువు తన నోటితో చెప్పిన మాటల నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినని ఉన్నాడు. మరి ఈ సందర్భంలో మరి దేవుని చిత్తం ఏంటో కూడా మనం ఒకసారి చూడాలి. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం కూడా స్పష్టంగా చెప్పబడింది. నూతన నిబంధనలో అనేక సందర్భాలను మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, ఆయన విశ్వాసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం అని యేసుక్రీస్తు ప్రభువు తన నోటితో చెప్పుకునేటువంటి మాట. మరి ఆయన విశ్వసించువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకే, అందుకని ఆయన ప్రియ కుమారుని పంపారని మరి తండ్రి అనే దేవుడు తన చిత్తాన్ని మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాలని. ఆయన మనల్ని ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన ఎందుకు విశ్వసించు ప్రతివాడు, ఆయన విశ్వసించేవాడు అలా విశ్వసించు ప్రతివాడు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవానికి చేరుతారని చెప్తున్నారు. రక్షింపబడటమే కాకుండా నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి ఆయన అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని అక్కడే స్పష్టం చేశాడు. ఈ లోకంలో తీర్పు తీర్చటకు యేసుక్రీస్తు పంపబడలేదు. ప్రజల మరి లోకం నశించిన వారిని రక్షించటకే గాని తీర్పు తీర్చ కాదని మరి యెహోవా దేవుడు అక్కడ చెప్పిన మాటలను మనము చూస్తాం. కాబట్టి ఇది ఆయన యొక్క చిత్తం అని మనం గ్రహించాలా. కాబట్టి ఆయన రక్షించడానికి వచ్చాడు, ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి రాలేదు. అయితే హెచ్చరింగ్ చేయడానికి సరైన మార్గంలో నడిపించడానికి ఆయన మార్గము సత్యము జీవముగా ఈ లోకములో జీవించున్నాడు. కాబట్టి ఆ మార్గములని మనము నడవలసిన వారమై ఉన్నాం. మనం ఏదో ఒక పరిచయం చేస్తున్నాం అని చెప్పి మనం సంతృప్తి పరుచుకొని మనము మరి ప్రజలను కూడా మరి తప్పుదో నడిపించే వారిగా ఉండకుండా ఉండటానికై మనము ఈ బైబిల్ వాక్యంలోని కొన్ని అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అనేక మంది అనేక సంవత్సరాల నుండి మరి సేవ చేస్తున్నటువంటి వారి పరిచర్యలో ఉన్నటువంటి వారికి సందేహాలు వస్తున్నాయి. మరి కృప ద్వారా విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడుతున్నాం, మన కార్యములను బట్టి కాదా, మనం చేసే మన నీతివంతులుగా ఉండాల్సిన అవసరం లేదా, మనము పరిశుద్ధులుగా ఉండటం బట్టి మనం మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది మనం దేవుని దర్శనం భాగాలు ఇస్తే ఇవన్నీ చేస్తున్నప్పుడే కదా మనం రక్షణలో కొనసాగుతాము అని చెప్పి. లేకంటే ఎవరైనా పాపం చేసినప్పుడు రక్షణను కోల్పోతాము.
మరలా మనము పాపంలో పడిపోతాం, మనం దేవునికి దూరం అయిపోతాం, అనుస్వరాలు ఇంకా దేవునితో మనకు సంబంధం ఉండదు అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచన విధానములలో నడుస్తున్నారు. వారందరూ కూడా జవాబుగా మనం ఈరోజు వాక్యంలో చెప్తున్నాం. మరి చూడండి, రక్షణ ద్వారా జరిగిన కార్యాన్ని మనం పరిశీలన చేస్తే మరి ఈ యొక్క సందేహాలన్నిటికీ జవాబు లభిస్తుంది. రక్షణ కార్యం ద్వారా మనకు జరిగేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం నూతన సృష్టిగా మారుతాం. మనం రక్షణపడినప్పుడు నూతన సృష్టిగా మారుతాం అనేటువంటి మాటను మనం 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఎవడైనా క్రీస్తునందు అతడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తం కొత్తవాయనని రాయబడినది. నూతన సృష్టిగా మారుతాము, నూతన సృష్టిగా మారుతాము అంటే అప్పటి నుండి పాత వాటితో సంబంధం లేదు. పాత వాటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా శిలువలో చనిపోయాడో ఆ విధంగా మన పాత వాటి విషయంలో, మన యొక్క పాత జీవితం విషయంలో చనిపోయి క్రీస్తు ఏ విధంగా తిరిగి లేచి మహిమ శరీరముతో ఆయన మరి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆ విధంగా మనము కూడా మరి నూతన సృష్టిగా మారుతాము. పాత వాటితో సంబంధం ఉండదు. అవన్నీ కూడా అక్కడతో క్షమింపబడినవి, తీసివేయబడినవి, మనలో నుండి మన పాపములన్నీ కూడా తొలగించబడినవని మనం గ్రహించగలం. అదేవిధంగా రోమపత్రిక 6:14 చూస్తే, అటువంటి మీరును పాపం విషయంలో చనిపోయిన వారు గాను క్రీస్తునందు జీవించే వారు గాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. కాబట్టి వీఆర్ డైడ్ ఫర్ సిన్స్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. పాపం విషయంలో చనిపోయిన వారము, క్రీస్తు విషయంలో మనం జీవించున్న వారము. అందుకని ఆయన అనేక సందర్భాల్లో అపొస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉంటాడు, నేను ఇక్కడ జీవించేవాడు క్రీస్తే, నేను కాదు, నాలోని జీవించేవాడు క్రీస్తే అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఆ విధంగా మనము నూతన సృష్టిగా మారుతున్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో అప్పుడే దేవుడు ప్రవచనం ద్వారా తెలియజేస్తాడు. 36:26 చూస్తే, మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన మనసుని ఇస్తాను, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అని చెప్పి. కాబట్టి ఈ హృదయం దేవుడు మార్చివేస్తాడు. ఇవన్నీ విషయాల్లో మనకు వచ్చినప్పుడు, ఈ విషయాలు మనం ధ్యానించినప్పుడు ఒక సందేహం కలుగుతుంది. మరి మనసు, హృదయము, మరి అదే విధంగా నూతన సృష్టి, ఈ ఆత్మ, ఇవన్నీటువంటి విషయంలో కొన్ని సందేహాలు కలుగుతాయి. ఆ యొక్క సందేహాన్ని తీర్చుకోవడానికి ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేయవలసిన వారమైనాం. ఒక మనిషి యొక్క దేహాన్ని మరి ఆధ్యాత్మికంగా, మరి అనాటమీ ప్రకారం కాకుండా ఆధ్యాత్మికంగా 3 భాగాలుగా చేయొచ్చు. మనసు, తర్వాత ఆత్మ, శరీరము అనేటువంటి 3 విభాగాలుగా మనం చేస్తే, మరి బాడీ, శరీరము, లేక దానిని దేహం అంటాం, మైండ్, మనసు, అదేవిధంగా ఆత్మ. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ కార్యము ద్వారా, మన రక్షణ కార్యము ద్వారా మన ఆత్మ రక్షింపబడినది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలో మనం రక్షింపబడ్డాము, మన ఆత్మ రక్షింపబడినది. మన ఆత్మ ఒకసారి చనిపోయిన స్థితిలో అంటే దేవుడు ఆత్మ దీపాన్ని వెలిగించాడు, మన ఆత్మ రక్షింపబడింది. కానీ మరి వాట్ అబౌట్ బాడీ అండ్ మైండ్? మరి ఈ యొక్క శరీరము, మనసు, మైండ్, కాబట్టి వాటి యొక్క విషయం ఏంటి అనేటువంటి దానిని మనము ఆలోచించాలా. మరి ఒక్కసారిగా రక్షణ పొందగా నూతన సృష్టి అంటే శరీరంలో, మనసులో కాదు. ఎందుకంటే చాలా మంది మనకు తెలుసు, రక్షణ పొందిన వారికి రక్షణ పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే మరి లోకంలో ఉన్నటువంటివి, వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి మాటలు, మరి అదేవిధంగా మరి రోడ్ల మీద పోయేటప్పుడు రోడ్ పక్కన ఉండేటువంటి వాల్పోస్టులు చూడటం, ఆ సినిమాల గురించి ఆలోచించడం, ధ్యానం చేయటం, మరి ఇట్లా ఆలోచనలు మరలా పక్కకి పోతున్నాయి. ఎందువలన అని చెప్పి చాలా మందికి సందేహం కలుగుతుంది. మరలా ఎందుకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు మరలా పాపపు తలంపులు కలుగుతున్నాయి అని చెప్పి చాలా మంది ఇటువంటి సందేహాల్లో ఉంటారు. నేను రక్షణ పొందాను లేదా, అదే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, సరైన నిశ్చయత ఉండదు. మరి పాపం కొంతమంది సందేహాలు, డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి రక్షణ పొందిన వాడు పాపం చేయొచ్చా, పాపం చేస్తే ఏమవుతుంది, మరి పాపంలోనే ఉండిపోతారా, మరలా మరి రక్షణ కోల్పోతారా, ఇటువంటి సందేహాలన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ దేవుని వాక్యము ద్వారానే మనం సమాధానాలు చూసుకోవాలి, మన సొంత మాటల ద్వారా కాదు. కాబట్టి దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది. మనం గమనించండి, మరి ఈ బాడీ, మైండ్ గురించి, మరి సోల్ గురించి, ఈ 3 అంశాలు చాలా శ్రేష్టమైనవి. ఇవి ఇంకా బాగా లోతుగా అధ్యయనం చేయడానికి మనము నెక్స్ట్ వీక్ కూడా మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ ఆత్మానుసారులు, శరీరానుసారులు, ఆత్మకార్యములు, శరీర కార్యములన్నీ ఉన్నాయి. వీటిని గురించి వివరంగా బైబిల్ వాక్యాలను మీకు రిఫరెన్సెస్ సహా తెలియజేస్తాం. దాని ప్రకారం మనము పోయినప్పుడు ఈ యొక్క అంశం మనకి పూర్తిగా బాగుపడుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఆత్మ మాత్రమే రక్షింపబడినది, శరీరం కాదు, తర్వాత మైండ్ కాదు. అందుకనే మైండ్ మారాలా, తర్వాత శరీరం మారాలా. మైండ్ సెట్టింగ్ అనేది మార్చబడాలా. దాని కొరకే
మరి రోమీలకు రాబడిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటను స్పష్టంగా రాయించాడు. ఆ యొక్క మాటలను చివరిగా చదువుకుందాం. రోమీలకు రాబడిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం ఇక్కడ మనకి ఇది అని స్పష్టంగా వాక్యం చెప్తుంది. పరిస్థితులు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడికి వచ్చేసి చూసారా, ఇక్కడ 2 చేంజెస్. మరి మనం ఆత్మ మాత్రమే రక్షింపబడింది అంతకుముందు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే శరీరము మనసు ఈ 2 కూడా ఇక్కడ వచ్చినాయి. బాడీ మైండ్ అనేది కూడా ఇక్కడికి వచ్చేసినాయి. ఆ 2 కూడా మార్చాలంటే మొట్టమొదట మన శరీరంను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలా. రెండవది మనసు మారి రూపాంతరము పొందుట ద్వారా మనము నూతన మాట ద్వారా రూపాంతరం పొందుడు అనేది. ఈ రూపాంతర స్థితి, మనసు మార్చుకునే నూతనమైనటువంటి స్థితి, ఇది మనకి అవసరము. తద్వారా అప్పుడు బాడీ మైండ్ అండ్ సోల్ 3 కూడా దేవునికి అనుకూలమైనటువంటివి, దేవునికి మరి పరిశుద్ధమైనటువంటి పరిచర్యకు యుక్తమైనటువంటి సేవాయుక్తమైనది. తర్వాత ఇది దేవునికి అనుకూలమైనది అని ఉంది చూడండి. కాబట్టి దేవునికి అనుకూలమును సజీవము ఉత్తమమును ఈ సేవ యుక్తమైనది. మీరు లోకమైన ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైనది. దిస్ ఇస్ ద ఫుల్నెస్ ఆఫ్ హోలీనెస్. మనము పూర్తిగా పరిశుద్ధులుగా మనము మారటానికి ఇది చివరి మెట్టు. ఆ యొక్క స్థాయిలోనికి మనం వచ్చినప్పుడు ఈ లోకంలోనే జయకరమైనటువంటి జీవితం మనము జీవించగలము. ఈ యొక్క అంశాలను మరొకసారి ధ్యానం చేసి మరి నెక్స్ట్ క్లాస్ లో ముందుకు పోదాం. దయచేసి ఈ క్లాసెస్ అన్నిటి మీరు ఫాలో అవ్వండి, నేను వారికి కూడా తెలియజేయండి. మరి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రిప్షన్స్ ఇప్పటికే 10,000కు చేరినాయి. అదేవిధంగా వ్యూవర్స్ సంఖ్య కూడా ప్రతి దినము ప్రతి వారానికి పెరుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాలను మనము కేవలము బైబిల్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే మనము స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా మనము పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఈ లోకంలో మరి జయకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప అటువంటి భాగ్యం మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ కృపను బట్టి మీ వాక్యములని సారాంశము గ్రహించడానికి, మీ యొక్క మర్మము గ్రహించడానికి, మీ యొక్క సజీవమైనటువంటి వాక్కును మాకు మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లించడం. ఈ బైబిల్ స్టడీస్ మీరు ఆశీర్వదించండి. వింటున్న వారు, చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా జరుగుతున్న పరిచయను కాసిన వారి కుటుంబాన్ని మరి మీరు యొక్క కార్యంలో పాల్గొన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. సమస్తమైన ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధిలోనికి వచ్చి మరిన్ని విషయంలో తెలుసుకోవడానికి మీరు కృప చూపించమని, అప్పటి వరకు ప్రభా మీ సన్నిధిలోనే మీ యొక్క ఆత్మ ద్వారానే మిమ్మల్ని అందరిని నడిపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నీ పుణ్యం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.